ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వ్యక్తి బద్ధకాన్ని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి, బద్ధకం లేకుండా ఉంటే కానీ మన జీవితంలో పైకి రాలే కదా. బద్ధకం అనేది మనిషికి శత్రువు, ఆజన్మ శత్రువు లాంటిది. ఎవరికైతే బద్ధకం ఉంటుందో జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు, జీవితంలో ఏది కూడా సాధించలేరు. కాబట్టి మనిషి ఎంత చురుగ్గా ఉంటేనే అంత జీవితం అంత సాఫీగా సాగిపోతుంది. ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. లేకపోతే ఈ బద్ధకం ఉండే వాళ్ళకు ఉండే అనారోగ్య మానసిక సమస్య ఏంటంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా ఇది చేయాలా దాన్ని వాయిదా వేయడం అనేది వాళ్ళకు ఎక్కువగా అలవాటుగా ఉంటుంది. అలాంటి వారు తమలో ఉన్న బద్ధకాన్ని బదిలించుకోవాలంటే ఈ సౌందర్య లహరిలోని ఈ 3వ శ్లోకాన్ని ప్రతిరోజు 200 సార్లు జపం చేయండి. చేయడం వల్ల మీకు మంచి ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. నమ్మకంతో భక్తితో ప్రయత్నించండి. దీనికి గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆ శ్లోకం ఏంటంటే, అవిద్యానాం అంతస్థిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతి జురి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దర్శా మురరిపు వరాహస్య భవతి అనే ఈ శ్లోకాన్ని రోజుకు 200 సార్లు జపం చేయండి. ప్రసాదంగా ఎండు ఖర్జూరాన్ని ఒక 5 ఖర్జూరాలను నివేదించండి. అవి రోజు ప్రసాదం మీరు స్వీకరించాలి. ఇలా ఒక 40 రోజులు దీక్షతో చేయండి. తప్పకుండా మీకు మీ జీవితంలో మార్పు వస్తుంది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందామంటే, జగదంబ నీవో లోపల ఉన్న అవిద్య అనే చీకటి తొలగించే సూర్య ద్వీప నగరివి. ఎందరో సూర్యులను ఉత్పత్తి చేయగలిగే కాంతి స్వరూపుడివి. జడబుద్ధుల పాలికి చైతన్యం అనే పుష్పగుచ్చం నుండి స్రవించే అమృతపు దారపు చైతన్య రస పూర్ణివి. దరిద్రులకు సంపదలు ఇచ్చే చింతామణుల మాలవు. సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించడంలో శ్రీ మహావిష్ణు అవతారమైన ఆదివరాస్వామి కోర వంటి దానవు అన్నమాట. అంటే ఎవరికైతే బద్ధకం ఉంటుందో వారు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా లలితా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు చాలా చురుకుగా తయారవుతారు. ప్రసాదంగా ఎండు ఖర్జూరాన్ని నివేదించాలి. ప్రతిరోజు జపం పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల మీ యొక్క బద్ధకం తొలగిపోతుంది. ఇందులో ఈ సౌందర్య లహరి 3వ శ్లోకంలో దాని లలితా సహస్రనామాలు ఏమిటంటే, ఉజ్జద్భాను సహస్రాభ సుధాస్తుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సిదేకర స్వరూపిణి అనే అనే నామాలు ఉన్నాయి. ఈ నామాలను జపం చేస్తున్నా కూడా మీకు మంచి జీవితాల్లో మంచి ముందుకు వెళ్ళగలుగుతారు. ఎదుగుదల ఉంటుంది. శుభమస్తు. ప్రయత్నించి చూడండి. నమ్మకంతో భక్తితో ప్రయత్నించి తప్పకుండా మీకు మీ జీవితం మారిపోతుంది.